హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం చెప్పుకోబోతున్న మూవీ సాధారణమైన మూవీ కాదు. ఇది భక్తి, శక్తి, విజ్ఞానం కలిసి మహావతార్ నరసింహ మూవీ. హిందూ ధర్మంలో నరసింహ స్వామికి ఉన్న గొప్పతనం ఆధునిక టెక్నాలజీలో చూపించడంలో ఈ సినిమా ఎంతవరకు విజయం సాధించింది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సినిమాలో విజువల్స్, కథ, నటినట్లు, సంగీతం అన్ని భక్తి భావన మన అందరికి గుర్తు చేసేలా ఉంటాయి. ఇప్పుడు పూర్తిగా ఈ మూవీ గురించి తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఫుల్ గా చూడండి. మరి ఫైనల్ గా మహావతార్ నరసింహ మూవీ గురించి చెప్పుకోవాలంటే ఇది కేవలం ఒక సినిమా కాదు, అది ఒక అద్భుతమైన ప్రయాణం. దేవతా శక్తులపై గల భక్తి, ఆ మానవీయ విలువలు మరియు టెక్నాలజీతో కూడిన విజువల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఒక సినిమాని చూసామనే భావన కంటే ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నామనే అనుభూతిని కలిగిస్తుంది. కొంతమంది ప్రేక్షకులకు ఈ మూవీ నెమ్మదిగా ఉన్నా సరే, కానీ ఈ మూవీను అర్థం చేసుకుని ఆస్వాదించే వాళ్ళకి అమూల్యమైన అనుభవం ఉంటుంది. ఈ సినిమా కథ నరసింహస్వామి అవతారం గురించి మనం చిన్నతనంలో తెలుసుకున్నాం. అంతేకాకుండా పవిత్ర కథను ఇప్పుడు వస్తున్న జనరేషన్ కి అర్థమయ్యేలాగా తీశారు. హిరణ్యకశ్యపుడి అహంకారం, ప్రహ్లాదుని భక్తి, నరసింహస్వామి ఆగ్రహం ఇవన్నీ స్క్రీన్ మీద ఎంతో బలంగా చూపించబడ్డాయి. ఈ కథలో కొన్ని చోట్ల డైరెక్టర్ గారు సొంతగా కొన్ని కొత్త ఎలిమెంట్స్ కూడా యాడ్ చేశాడు. నరసింహస్వామి అవతారంలో నటించిన హీరో అభినయం ఒక్కొక్కరిని ఆకట్టుకునేలా చేస్తుంది. ఆయన కళ్ళు, బాడీ లాంగ్వేజ్, శబ్దం అన్ని మనకు భక్తి భావాన్ని పెంచేలా ఉంటాయి. ప్రహ్లాదుని క్యారెక్టర్ చేసిన బాల నటుడు చాలా బాగా నటించి ప్రేక్షకులకు గుండెల్లో నిలిచిపోయాడు. అంతేకాకుండా ఈ మూవీలో గ్రాఫిక్స్ హై క్వాలిటీలో ఉన్నాయి. నరసింహస్వామి అవతారంలో వచ్చే క్లైమాక్స్ సీన్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి భయ్య. డివైన్ లైటింగ్, శక్తివంతమైన విజువల్స్ ఎఫెక్ట్స్ వల్ల ప్రతి ఫ్రేమ్ అద్భుతమైన చిత్రంలో అనిపిస్తున్నాయి. ఈ మూవీలోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ప్రతి ఒక్క సీన్ కి శక్తినిచ్చేలా ఉన్నాయి. నరసింహస్వామి చేస్తున్న క్యారెక్టర్ సమయంలో వచ్చే సంగీతం థియేటర్స్ మొత్తం గర్జించేలా చేస్తుంది. ఈ మూవీలో పాటలు తక్కువగానే ఉన్నా సరే, ఉన్న పాటలు మాత్రం భక్తి శ్రద్ధలతో నిండిపోయి ఉన్నాయి. కొందరికి సినిమా ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగినట్లు ఉండదు. ఈ మూవీ కథను డీటెయిల్డ్ గా చూపించాలనే ప్రయత్నంలో కొన్ని సన్నివేశాలు కాస్త ఎంత ఎక్కువయ్యాయి. కానీ మంచి భావనను ఆస్వాదించే వాళ్ళకి మట్టుగా ఈ మూవీ నెమ్మదితనం సమస్య ఎవరికీ అనిపించదు. సో మీరు ఇంకా ఈ మూవీ చూడలేదంటే తప్పకుండా థియేటర్స్ కి వెళ్లి చూడండి. మూవీ మట్టుగా వేరే లెవెల్లో ఉంది. నరసింహస్వామి ఎంట్రీ, ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. నెమ్మదిగా ఉందని ఎక్కడా మిస్ చేయకుండా ప్రతి ఒక్క సీన్ గమనిస్తే మీకు ఫుల్ గా ఎక్కేస్తుంది మూవీ మైండ్ కి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ లో తెలపండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్, మన ఛానల్ కి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా రివ్యూలతో మళ్ళీ కలుద్దాం. జై నరసింహస్వామి.